డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్, సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు. చేతులు కాళ్ళు పెట్టుకుని అదిం పెట్టి అందరూ తోళ్ల మీద, వెనక కాళ్ళ మీద, చేతుల మీద, మూతి మీద అంతా కాల్చారు. ఆ పాపకి కనీసం ఆధార్ కార్డు కూడా లేని స్థితిలో ఉంది. ఈ 2 రోజులు ఒకరింట్లో, 2 రోజులు ఒకరింట్లో తింటూ ఉందని స్థానికంగా మాకు తెలిపారు. వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. ఇందుకూరుపేట కుర్తిపాళెంకి సంబంధించి జరిగినటువంటి గిరిజన బాలిక విషయంలో వారి పినతల్లి ఏదైతే కాల్చిందో దానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు కొంతమంది స్థానికులు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి తెలుసుకుందాం. సార్, అసలు ఏం జరిగింది? మీరందరూ అక్కడ స్థానికులు కదా, ఎవరు గుర్తించారు? మాది ఇందుకూరుపేట మండలం కుర్తిపాళెం గ్రామం. నేను బెజవాడ సుధాకర్ రెడ్డి నా పేరు. అయితే మన 20వ తేదీ ఆ ఎస్టీ కాలనీ వాళ్ళు నా దగ్గరికి వచ్చారు. ఒక పాపకి కాల్చి అన్యాయం చేశారు, సెల్ ఫోన్ పోయిందని చెప్పారు. వెంటనే నేను రావాలన్న తర్వాత నేను ఇమీడియట్గా పరిగిస్తా బైక్ వేసుకొని స్పాట్కి వెళ్ళిపోయాను. స్పాట్కి వెళ్ళిపోయాకే దారుణంగా చేతుల మీద, తొడల మీద, చెంప మీద, పెదాల మీద అంతా కాల్చున్నారు. కాల్చిన తర్వాత ఏంద్రా ఈ దారుణం చేశారు, ఏంద్రా పసిపెట్టినని చెప్పి తగులాడిన తర్వాత వాళ్ళందరూ గ్రామస్తులందరినీ పిలిచి ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారా, మీరు ఏం నిర్ణయం తీసుకుంటారా అని అడిగాను. అయ్యా ఏమైనా కానీ వీళ్ళు చేసిన వాళ్ళందరూ ఉన్నారు, వాళ్ళందరినీ ముట్టుకు కేసు పెట్టి వాళ్ళందరినీ శిక్షించేటట్టు చేయాలయ్యా, మేమందరం దానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. సరేనని చెప్పి మా ఇందుకూరుపేట ఎస్ఐ గారికి నేను కాల్ చేశాను. కాల్ చేసిన తర్వాత ఇమీడియట్గా ఆయన స్పందించి వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ని పంపించాడు ముందు. తర్వాత ఎస్ఐ గారు కూడా వచ్చి అంత కేసు ట్యాకప్ చేసి వాళ్ళ దగ్గర నేను సొంతంగానే ఎవరు కాల్చారు అనేది అందరినీ అడిగి తెలుసుకున్నారు. వీళ్ళ మేనత్త కూడా ఎవరు కాల్చారు మొత్తానికి? దీనికి ఎంతమంది ఉన్నారు? 5 మంది. మొదటి వాళ్ళ మేనత్తే కాల్చింది చేతి మీద, కుడి చేతి మీద. తర్వాత వాళ్ళు పక్కన శ్రీనివాసులని వాళ్ళు ఎదుటింటోళ్ళు వాళ్ళందరూ కూడా వీళ్ళు ఫోన్ పోయిన వాళ్ళందరూ మమ్మల్ని వచ్చి అడుగుతున్నారని చెప్పి వాళ్ళు గట్టిగా అడగడంలో వీళ్ళు కూడా పట్టుకొని పొయ్యిలో గెంటి పెట్టి ఎదురింటి వాళ్ళు గెంటి పెట్టి పొయ్యిలో మన అమ్మాయిని పట్టుకొని చేతులు కాళ్ళు పెట్టుకొని అదిం పెట్టి అందరూ తోళ్ల మీద, వెనక కాళ్ళ మీద, చేతుల మీద, మూతి మీద అంతా కాల్చారు. ఇది పలానా దగ్గర పెట్టున్నాను, ఆడ పెట్టినాను అని చెప్పేది. ఆ అమ్మాయి బాధకు తట్టుకోలేక అమ్మాయి అంతా ఎత్తుకేది. రాత్రి 12 గంటల దాకా హింసించారు. సో ఎన్ని గంటల నుంచి స్టార్ట్ అయింది ఈ కార్యక్రమం? నుంచి స్టార్ట్ అయింది. 21వ తేదీ, 22వ తేదీ మేము ఆడ పోయాము. 22వ తేదీ సార్ వాళ్ళు, ఎస్ఐ గారు వాళ్ళు హాస్పిటల్కి తీసుకొచ్చారు. మళ్ళీ మేము ఉదయం మా మండల అధ్యక్షుడు ఎమ్మెల్యే గారి చొరవతో అదే రాత్రి 8 గంటలకు జరిగితే 12 దాకా హింసిస్తూ ఉన్నారు పాపని. అలాగే హింసిస్తూనే ఉన్నారు. పక్కళ్ళు ఏమనుకున్నారంటే వీళ్ళు తాగి గొడవలు పెట్టుకుంటున్నారని అనుకుంటా ఉన్నారంట. పొద్దుపోయింది కదా, వాళ్ళంతా అట్నే ఉంటారు కదా. తెల్లారి ఉదయం చూసి నా దగ్గరికి వస్తే నేను పోయి అంతా అమ్మాయికి సేఫ్గా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తీసుకొచ్చి మన డాక్టర్కి అక్కడ చూపించి మళ్ళీ నిన్న ఉదయమే చీకటితోనే 6 గంటలకి హాస్పిటల్కి తీసుకొచ్చి మెరుగైన వైద్యం అందిమన్నారని చెప్పి. ఓకే, పోయిన ఫోన్ ఏంటి, ఏ మోడల్ ఫోన్ ఏంటి అనేది ఏమన్నా తెలుసా? ఎవరి ఫోన్ పోయింది అనేది? అది పక్కన ఒక ఇంట్లో అబ్బాయిది ఫోన్ పోయిందట, టచ్ ఫోను పోయిందని చెప్పి అడుగుతా ఉన్నారు 10 రోజుల నుంచి. తర్వాత 10 రోజుల నుంచి అడుగుతున్నారు. 10 రోజుల ముందు పోయింది. అడతా కొడతా ఉండరు. ఈ అమ్మాయి దగ్గర ఏడుంది లేదు, ఇవ్వలేదు. ఆమెను వీళ్ళు ఏంటంటే మా దగ్గరలో కాలమూల కంట్రీ కానీ 2 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రశ్న చెప్పాయనంటే ఆయన కాడ పోయారు. ఆయన కాడ పోయిన తర్వాత వెనకింటి అమ్మాయి తీసుందిరా అని చెప్పాడు అనమాట. ఈ ఘటన అంతటికి కారణం ఆ ప్రశ్న చెప్పే అతను. నా ఉద్దేశం ఆయన కూడా సీఏ గారు కూడా అతన్ని పిలిపించమన్నాడు. అయితే పిలిపించున్నారు. ఏం చర్య తీసుకున్నారు? పేరు అతని పేరు ఏమన్నా ఉందా? పేరు ఉంది కానీ నాకు ఐడియా లేదు ఆయన పేరు. ఆయన ప్రశ్న చెప్తుంటాడు. దానివల్ల వీళ్ళు వచ్చి ఈ అమ్మాయిని తీసిందని చెప్పి కండకోతోగా ఆ అమ్మాయిని కాల్చడం జరిగింది. సో ఇప్పుడు కేసులో అతని పేరు కూడా పెట్టున్నారు కదా, కేసులో అతని పేరు పెట్టినారు. ప్రశ్న చెప్పారు. అది నాకు తెలియదు. అది ఎస్ఐ గారి అందరికి కారణం మీరు చెప్పినట్టు పరోక్షంగా అతనే. అవును సార్, అది అంతే సార్.
సో మొత్తానికి పరోక్షంగా మీరేమంటారు సార్? మీకు అక్కడ స్థానికంగా ఉన్నారు కదా, మీకు నేను ఇందుకూరుపేట మండల పార్టీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని. నాకు మీ పేరండి? నా పేరు పవన్ రెడ్డి. నాకు ఈ విషయం జరిగిన వెంటనే ఎస్ఐ గారికి నేను కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది. వాళ్ళని అరెస్ట్ చేసి ఇమీడియట్గా పాపని చికిత్స కోసం ఇందుకూరుపేట పిహెచ్కి తరలించడం జరిగింది. తరలించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం మా కోవూరు ఎమ్మెల్యే గారు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం ఆదేశాల మేరకు మేము నిన్న ఉదయం 6 గంటల సమయంలో పాపని ఇక్కడికి షిఫ్ట్ చేసి ఇమ్మీడియట్గా మెరుగైన వైద్యం స్టార్ట్ అయ్యేలాగా చూసుకున్నాము. పాపకి సర్జరీ కూడా అవసరమైనది, ప్లాస్టిక్ సర్జరీ, అది కూడా చేయించాము. దీనికి సంబంధించిన వ్యయ ప్రయాసాలన్నీ మేడం విపిఆర్ ఫౌండేషన్ ద్వారా మా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సార్ ఆదేశాలతో వాళ్ళే అన్నీ చూసుకునేలా ఖర్చులన్నీ భరించి పాపకి సాధారణ స్థితికి వచ్చేంతవరకు ఏమైనా పోషకాహారాలు కావాల్సి ఉన్నా ఆ చర్యలు తీసుకోమని ఆదేశించడం జరిగింది. పాపకి తల్లిదండ్రులు ఉన్నారండి? తల్లిదండ్రులు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వాళ్ళు పనుల నిమిత్తం తిరుపతి వెళ్ళారని చెప్పి చెప్తున్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తున్నారో ఎప్పుడు పోతున్నారో ఎవరికి తెలియదు. వాళ్ళకి సంబంధించిన మొబైల్ ఫోన్స్ కానీ నెంబర్స్ కానీ ఎవరికి కాంటాక్ట్స్ లేవు అని చెప్తున్నారు. అక్కడ ఆ పాపకి కనీసం ఆధార్ కార్డు కూడా లేని స్థితిలో ఉంది. ఎటువంటి ఇది లేకుండా చుట్టుపక్కల ఇళ్లలో ఈ 2 రోజులు ఒకరింట్లో 2 రోజులు ఒకరింట్లో తింటూ ఉందని స్థానికంగా మాకు తెలిపారు. కాబట్టి ఆ పాపకి సంబంధించిన వైద్యం అంతా మేడం గారు చేపించి అమ్మాయికి ఫ్యూచర్లో కూడా కొంచెం అండగా నిలుస్తామని చెప్పేసి చెప్పండి. థ్యాంక్ యూ సార్. సో మొత్తానికి తీసుకుంటే పాపకు సంబంధించి తల్లిదండ్రులు దగ్గర లేకపోవడంతో కేవలం పినతల్లి పర్యవేక్షణ ఉంది. విషయం చూస్తే ఏంటంటే మొబైల్ పోయింది. ఈ మొబైల్కి సంబంధించి వాళ్ళు ఎక్కడో జాతకం చూపించారు, ఎదురుగా ఉండేవాళ్ళు. ఈ జాతకం చెప్పేటువంటి అతను పాప పేరు చెప్పడం జరిగింది. పాప అంటే ఎదురింట్లో పక్కింట్లో ఉండేటువంటి వాళ్ళు తీశారు అని. సో ఈ కేవలం ఒక మూఢనమ్మకం, ఈ మూఢనమ్మకం వల్ల మొత్తం కూడా ఈ ఇన్సిడెంట్ అంతా జరిగిందని చెప్పి ఇక్కడైతే మనకు ఉండేటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. ఆ పాప పేరు ఆ జాతకం చెప్పేటువంటి అతను చెప్పకపోయి ఉంటే, అంటే పాప పక్కింట్లో ఉండేటువంటి పాపే తీసింది అని కనుక చెప్పకపోయి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదు. కేవలం ఈ పాప పేరు అంటే జాతకం చెప్పేటువంటి అతను అక్కడ ఉండేటువంటి పక్కనింట్లో ఉండేటువంటి పాప తీసిందని చెప్పడంతో ఈ అమ్మాయి మీద వాళ్ళు సెల్ తీసిమని చెప్పి చెప్పడం జరిగింది. చాలా ప్రయత్నాలు చేయడం జరిగింది. అంటే గత 10 రోజులుగా ఈ ఇన్సిడెంట్ అంతా జరుగుతుంది. తీరా చూస్తే సాయంత్రం 8 గంటలకు, అంటే ఈవినింగ్ టైంలో 8 గంటలకు ప్రారంభమైతే 12 గంటల వరకు ఆ అమ్మాయిని కాలుస్తూనే ఉన్నారు. గంటి పెట్టి కాల్చి చెప్పమని. ఆ నొప్పి భరించలేక ఎక్కడో ఉంది ఫోన్, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అని అమ్మాయి చెప్పడం, అక్కడికి వెళ్ళి వెతకడం, మళ్ళీ వచ్చి మళ్ళీ కాల్చడం అనేది జరిగింది. చాలా అమానుషమైనటువంటి ఘటన జరిగింది. ఈ ఘటన వాళ్ళు చెప్తుంటేనే కన్నీళ్ళు వస్తున్నాయి. అంత దారుణమైనటువంటి ఘటన. ఖచ్చితంగా ఈ ఘటన వెనక ఎవరున్నా కూడా వాళ్ళందరినీ శిక్షించాల్సిన పరిస్థితి. అలాగే ఈ జాతకం చెప్పి మూఢనమ్మకాలతో వెళ్ళిన సైడ్ ట్రాక్ ఎవరైతే చేశారో వాళ్ళని కూడా ఖచ్చితంగా అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి మూఢనమ్మకాల్ని ఎంకరేజ్ చేయకూడదు ఎవరు కూడా. సో చాలా దారుణమైనటువంటి ఘటన అయితే జరిగిందని చెప్పి చెప్పొచ్చు. కెమెరామెన్ మహేష్తో హుసేన్, సాస్ టీవీ నెల్లూరు.